విశాఖ సాగర్ తీరంలో ఘనంగా మహాశివరాత్రి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ వేడుకలు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. తన శ్వాస ఈశ్వరుడు, సర్వస్వం ఈశ్వరుడు అని సుబ్బిరామిరెడ్డి అంటున్నారు. ఆ పరమేశ్వరుడు ఆజ్ఞతో కోటి లింగాలకు ప్రజలచే అభిషేకం జరిపింపబడుతుందని కూడా అన్నారు. మొత్తం ప్రజలకి నీరు అందజేసి వాళ్ళ చేత ఈశ్వరుడికి అభిషేకం చేయించడం అది అద్భుతం, అదృష్టం. అంతేకాదు ఈశ్వరుడు విశాఖపట్నం ప్రజల్ని కాపాడుతాడు. ఆనాడు మహాయోగి చెప్పాడు 40 ఏళ్ళ కింద, ఈ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు ప్రకృతి వైపరీత్యాలను కాపాడుతాడు. అది రుజువైంది. ఈరోజు విశాఖ ప్రజలకి ఏ తుఫాన్లు వచ్చినా కూడా ఏ ప్రమాదం లేదు. ఏది ఏవైనా 40 సంవత్సరాలు ఏకధాటిగా నా సొంత ఖర్చుతో నేను స్వయంగా దగ్గర ఉండి ప్రజల చేత నీరు అవన్నీ ఏర్పాటు చేసి అభిషేకం చేయించడం అనేది ఈశ్వర శక్తి అని చెప్పగలిగి, ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే రకంగా కోటి శివలింగాలను ప్రతిష్ఠ చేసి శివభక్తుడు మనవుడు బాబీ, మా బివి రాము దీనికి ఉత్సవానికి సెక్రటరీ కన్వీనర్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. గడిచిన 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి గారు మరి స్వయంగా ఈశ్వరుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఉత్తరాంధ్ర ప్రజలకి, అలాగే అక్కడ ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా అనేక మంది భక్తులు విరివిగా వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకోవడం. మరి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, ఎంత అభిషేకం చేస్తే అంత కరుణా కటాక్షం చూపిస్తాడు. ఆయన కోరిన కోరికలు తీరుస్తాడు. అటువంటి అవకాశం సుబ్బిరామిరెడ్డి గారు గడిచిన 40 ఏళ్ల నుంచి కూడా ప్రజలకి ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ విశాఖ ప్రజలు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటారనే సందర్భంగా తెలియజేస్తూ, మరి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు, సునామీ లాంటి నేచురల్ కలామిటీస్ ఇలాంటివి జరిగేటప్పుడు ప్రజలకు ఆరోగ్యంగా ప్రాణాలు ఉన్నాయి అంటే మరి ఇటువంటి భగవంతుడి ఆశీస్సులు, ఇటువంటి పుణ్య కార్యక్రమాల వల్లే. మరి ఇది ఒక మంచి దైవ కార్యక్రమం. నేను వాసవి క్లబ్ విశాఖపట్నం అధ్యక్షులు 2026కి. నా పేరు ముమ్మిడివరపు విజయ్ కుమార్. ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఈ సాగర్ తీరంలో గత 15 సంవత్సరాలుగా మా క్లబ్ భక్తులందరికీ కూడా పులిహార ప్రసాదం పంపిణీ వితరణ చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా సుమారు 6000 పైచిలకు 600 కేజీలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఇక్కడ భక్తులందరికీ కూడా పంచుతున్నాం. ఇదంతా కూడా మా క్లబ్ తాలూకా మెంబర్లు సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నామండి. ఈసారి కిందసారి కన్నా ఈసారి భారీ ఏర్పాట్లన్నీ జరిగినాయండి. మొత్తం ఇప్పుడు ఇది 41వ మహాకుంభాభిషేకం. మొత్తం ఈసారి అంతా కూడా గ్రాండ్ గా సెలబ్రేషన్ జరుగుతుంది కుంభాభిషేకంలో. అదండి ఏర్పాట్లు చాలా భారీ ఎత్తున చేస్తున్నామండి. మొత్తం అంతా కూడా కిందసారి మీద ఈసారి అయితే భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి.